హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం. ఆవిష్కరణ అంటే ఈ క్రింది వాటిలో డాష్. ఆన్సర్: నూతన ఉత్పత్తి విధానాన్ని కనుక్కోవటం. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్: హెన్రీ ఫోర్డ్. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో మరమగ్గాలను వ్యతిరేకించిన వారు ఈ క్రింది వారిలో డాష్. ఆన్సర్: చేతివృత్తి కళాకారులు. వరి, గోధుమ, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటి ఉత్పత్తిలో గత 4 దశాబ్దాల కాలంలో భారతదేశ ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? ఆన్సర్: 2 రెట్లు. ఈ క్రింది వాటిని జతపరచండి. మన దేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి మిలియన్ టన్నులలో. ఆన్సర్ డి. 1 1991 నుండి 2009 మధ్య, బి 229 మిలియన్ టన్నులు, 2 1961 నుండి 1975 మధ్య, సి 101 మిలియన్ టన్నులు, 3 1976 నుండి 1990 మధ్య, ఏ 157 మిలియన్ టన్నులు. కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు? ఆన్సర్: 200 మిలియన్ టన్నులు. 1 ఎకరం పొలంలో వరిని కోత కోపించినప్పుడు 5 వ్యక్తులు 4 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అదే పనిని వరి కోత యంత్రం సుమారుగా ఎన్ని గంటల్లో చేస్తుంది? ఆన్సర్: 1 గంటలో. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని లక్షల మరమగ్గాల కేంద్రాలున్నాయి? ఆన్సర్: 5 లక్షలు. 1988లో అతి ఎక్కువ చేనేత మగ్గాలున్న రాష్ట్రం ఏది? ఆన్సర్: తమిళనాడు. 1994లో ఒక వ్యక్తి ల్యాండ్లైన్ ఫోనులో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడడానికి ఎంత ఖర్చు అయ్యేది? ఆన్సర్: 28 రూపాయలు. మన దేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద సంస్థ? ఆన్సర్: 3వ అతిపెద్ద సంస్థ.
భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ క్రింద ఇవ్వబడిన ఏ పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది? ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. మన దేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బ్రిటిష్ వారు. మరమగ్గం కేంద్రాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ సి. 1 మిల్లుల ద్వారా సి 20%, 2 చేనేత ద్వారా ఏ 14%, 3 బనీళ్ళ ద్వారా డి 11%, 4 మరమగ్గాల ద్వారా బి 55%. ఈ క్రింది వాటిని జతపరచుము. 2010, 2011లో వస్త్ర ఉత్పత్తి. ఆన్సర్ డి. 1 మిల్లుల ద్వారా సి 21%, 2 చేనేత ద్వారా ఏ 12%, 3 బనీళ్ళ ద్వారా డి 4%, 4 మరమగ్గాల ద్వారా బి 63%. వరికోత యంత్రంతో వరికోత కోయడానికి గంటకు సుమారు ఎంత తీసుకుంటారు? ఆన్సర్ 1100 నుండి 1400 రూపాయలు. మరమగ్గ కేంద్రాలపై పరిశోధనను ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 2008వ సంవత్సరంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేనేత యూనిట్లు 1988 సంవత్సరంలో 5,29,000 ఉండగా 2009 సంవత్సరంలో ఎంతవరకు తగ్గాయి? ఆన్సర్ 1,24,700. 2009లో అతి తక్కువ చేనేత మగ్గాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ పంజాబ్. భారతదేశంలో 2001లో మొబైల్ ఫోన్లు 50 లక్షలుంటే 2012 మే నాటికి వాటి సంఖ్య డాష్. ఆన్సర్ 92.9 కోట్లు. ఏ సంవత్సరం నుండి మొదటిసారి మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది? ఆన్సర్ 1995 సంవత్సరం నుండి. మన దేశంలోని అనేక మొబైల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు మొబైల్స్ను ఎగుమతి చేస్తున్నాయి? ఆన్సర్ 80 దేశాలకు.
మన దేశంలో వస్త్ర పరిశ్రమలలో వివిధ విభాగాలలో సుమారు ఎంతమంది పనిచేస్తున్నారు? ఆన్సర్ 10 కోట్ల మంది. 1988లో వివిధ రాష్ట్రాలలో ఎన్ని లక్షల చేనేత మగ్గాలు పనిచేస్తుండేవి? ఆన్సర్ 33 లక్షల. ఈ క్రింద ఇవ్వబడిన ఏ యంత్రం వినియోగం వల్ల కర్మాగారంలో పని విధానం పూర్తిగా మారిపోయింది? ఆన్సర్ ఆవిరి యంత్రం. 1940లో డాష్ మరమగ్గాలు మాత్రమే ఉండేవి. ఆన్సర్ 40,000. మరమగ్గ కేంద్రాలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఎన్నవ స్థానం? ఆన్సర్ 3వ స్థానం. మన రాష్ట్రంలో సుమారుగా ఎన్ని మరమగ్గాలున్నాయి? ఆన్సర్ 50,000. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టినది డాష్. ఆన్సర్ అసెంబ్లీ లైన్. వరికోత యంత్రాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు? ఆన్సర్ 3 రకాలుగా. స్వాతంత్రం నాటికి వ్యవసాయ పద్ధతి డాష్. ఆన్సర్ సంప్రదాయ వ్యవసాయం. కంబైన్డ్ హార్వెస్టర్ అనగా డాష్. ఆన్సర్ వరిని కోస్తుంది, ధాన్యం నూర్పిడి చేస్తుంది, పోతపోసి గింజ పొట్టును వేరు చేస్తుంది. 2003 అంచనాల ప్రకారం వరికోత యంత్రానికి గంటకు చెల్లించే మూల్యం? ఆన్సర్ 1100 నుండి 1400. వరికోత యంత్రంతో 1 ఎకరం వరిని కొయ్యటానికి పట్టే సమయం డాష్. ఆన్సర్ గంట. ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరం నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తిలో మరమగ్గాల వాటా ఎక్కువగా ఉంది? ఆన్సర్ 1980. 1988లో భారతదేశంలో పనిచేస్తున్న చేనేత మగ్గాలు లక్షలలో డాష్. ఆన్సర్ 33. మరమగ్గాలలో ఉపాధిని పొందుతున్న వారి సంఖ్య లక్షలలో డాష్. ఆన్సర్ 60. 2009-10 సంవత్సరంలో భారతదేశంలో పనిచేస్తున్న చేనేత మగ్గాల సంఖ్య లక్షలలో డాష్. ఆన్సర్ 24. యాంత్రిక విజ్ఞానాన్ని వినియోగించటం వల్ల ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద ఎన్ని రెట్లు బట్టలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ 6 రెట్లు. భారతదేశంలో ల్యాండ్లైన్ ఫోన్ల కంటే మొబైల్ ఫోన్ల సంఖ్య డాష్. ఆన్సర్ 20 రెట్లు ఎక్కువ.
ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఫోన్ చేసిన వాళ్ళు అందుకున్న వాళ్ళు ఇద్దరు డబ్బులు చెల్లించవలసి ఉండేది? ఆన్సర్ 1995 నుండి 2002 వరకు. సేవారంగాన్ని ప్రభావితం చేసేది ఈ క్రింది వాటిలో డాష్. ఆన్సర్ సాంకేతిక విజ్ఞాన మార్పులు. భారతదేశంలో ల్యాండ్లైన్ ఫోన్లు మాత్రమే ఎప్పటి వరకు ఉన్నాయి? ఆన్సర్ 1990. స్వాతంత్రం తర్వాత వ్యవసాయంలో వచ్చిన మార్పు డాష్. ఆన్సర్ సాగునీటి సౌకర్యాలు మెరుగుపరుగుట, బోరుబావుల వాడకాన్ని ప్రోత్సహించుట, విద్యుత్ లేదా డీజిల్తో నడిచే మోటార్ పంపులు వాడుట. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.